శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. గాయత్రక్క హోమ్కి స్వాగతం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎక్కడ చూసినా కూడా రామనామం, రామనామ స్మరణతో ప్రపంచం అంతా కూడా మారుమ్రోగిపోతూ ఉందండి. రామయ్య తండ్రి మళ్ళీ వస్తున్నారు. రామయ్య తండ్రి వచ్చే రోజున 5 దీపాలు ఎలా పెట్టాలి, ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అనేది అంతా కూడా ఈరోజు వీడియోలో వివరించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ 2024వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి శుభ సంకేతం అండి ఇది. జనవరి 22వ తారీఖును అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ తిరిగి పరిపాలన సాగించబోతున్నారు. అది కూడా ధర్మ పరిపాలన అండి. రామరాజ్యం మళ్ళీ తిరిగొస్తోంది అని కోట్లాది ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అలాగే యావత్ భారతదేశం మొత్తం అంతా కూడా శ్రీరామనామంతో మారు మ్రోగిపోతూ ఉంది. ప్రతి ఇంటికి కూడా రాముల వారు విచ్చేశారు. అంటే రాముల వారి తరపున అక్షింతలు మన ఇంటికి వచ్చాయి. జనవరి 22వ తారీఖున మనం రామదీపావళి జరుపుకోవాలి. ఆ రోజు ఒక పెద్ద పండుగలాగా రామదీపావళిని చేసుకోవాలి. రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ముగ్గులు వేసుకొని అలంకరించుకోవాలి. పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. మీరు నిత్యం చేసుకునే పూజా మందిరంలో ఈ పూజ నిర్వహించుకోవచ్చండి. మీకు ఆల్రెడీ రాముల వారి పటం ఉంది అనుకుంటే ఆ పటానికి పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కొత్తగా తెచ్చుకుంటున్నాము అనుకుంటే ఈ రోజు తెచ్చుకుని పూజ అనేది నిర్వహించుకోండి. చాలా మంచిది. మనం రాముని యొక్క రామ నామంతో ఈ పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. జనవరి 22 సాయంకాలం ప్రతి ఒక్కళ్ళింట్లో 5 దీపాలు వెలిగించుకోవాలండి. ఇది మనం చెప్తున్నది కాదు, అయోధ్య రామమందిరం ట్రస్ట్ వాళ్ళు చెప్పారు. ప్రతి ఇంట్లో కూడా 5 దీపాలు వెలుగుతూ దేశం అంతా కూడా రామయ్య తండ్రికి ఆహ్వానం పలకాలి. రామమందిరం నుండి రాముని పాదాలు తాకినటువంటి అక్షింతలు ఈ పాటికే ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా చేరి ఉంటాయని ఆశిస్తున్నాను. జనవరి 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు అయోధ్యలో శ్రీరామమందిరంలో జనవరి 16 నుండి 22 వరకు పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే మనం ఈ 16 నుండి 22వ తారీఖు వరకు పూజలు అనేవి నిర్వహించుకోవచ్చు ఇంట్లో. ఒకవేళ కుదరని పక్షంలో ఈ 16 నుండి 22 లోపు ఎప్పుడైనా పూజ అనేది చేసుకోవచ్చు. కానీ జనవరి 22వ తారీఖున అంగరంగ వైభవంగా ఇంట్లో పూజ అనేది చేసుకోవాలి. పూజను నిర్వహించుకునే ముందు ఇంటినంతా కూడా శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని మనం రాముల వారి పటాన్ని సిద్ధం చేసుకుని చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకుని అలంకరించుకోవాలి. పూలతో కూడా అలంకరించి ముందుగా శ్రీరామ రామ రామేతి అనే శ్లోకాన్ని మనసులో చదువుకుని ముందుగా వినాయకుడిని స్తుతించుకుని వినాయకుడికి పూజ చేసుకోవాలి. పసుపు కుంకుమ సమర్పించి అలాగే స్వామివారి యొక్క అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకొని ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అని నమస్కరించుకుని వినాయకుని స్వామివారి ముందు ఒక బెల్లం ముక్కను ఉంచి మరొక్కసారి నమస్కరించుకుని దీపారాధన చేసుకోవాలి. ఈ పండుగని మనం ఇంటిల్లిపాది కూడా ఎంతో రంగరంగ వైభవంగా చేసుకోవాలండి. అయోధ్య వెళ్ళి అక్కడ చూడాలి అని పెట్టుకునే నియమం పెట్టుకోకుండా ఇంట్లోనే చాలా చక్కగా టీవీలో లైవ్ చూస్తూ కూడా మనం చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఇలా దీపారాధన చేసుకున్న తరువాత 5 దీపాలు ఖచ్చితంగా వెలిగించుకోవాలి. 2 తమలపాకులు తీసుకుని తమలపాకు మీద శ్రీరామ అని రాసుకుని చక్కగా అది స్వామివారి పాదాల ముందు ఉంచి మనకి ఏవైతే అక్షింతలు వచ్చాయో అయోధ్య నుంచి ఆ అక్షింతలు ఆ శ్రీరామ అనే తమలపాకు మీద ఉంచి పూజలో పెట్టుకోవాలండి. ఈ అక్షింతల్ని మీరు వృద్ధి కూడా చేసుకోవచ్చు. అంటే మీరు నార్మల్గా ఇంట్లో కలుపుకునే అక్షింతల్లో ఇవి కొన్ని అక్షింతలు వేసుకుంటే మనకి ఎక్కువ అక్షింతలుగా వృద్ధి అవుతాయి అన్నమాట. ఇందులో కొన్ని అక్షింతలు మాత్రం దాచిపెట్టుకోండి. మీరు బీరువాలో పెట్టుకోవచ్చు, లేదంటే పూజా మందిరంలో ఒక చోట పవిత్రంగా ఉంచుకోవచ్చు. ఇది మీకు అత్యంత విలువైనవిగా మనం భావించి శుభకార్యాల్లోనూ పెళ్ళిళ్ళలోనూ మనకి
ఉన్నటువంటి ఏ శుభకార్యాలకైనా కూడా ఈ అక్షంతలను ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి. తర్వాత 5 దీపాలు కూడా వెలిగించుకోవాలండి. శ్రీరామ అనుకుంటూ శ్రీరామ నామ స్మరణతో ఈ పూజ అనేది నిర్వహించుకోవాలి. అలాగే రామకోటి కూడా రాసుకోవచ్చండి. జనవరి 16 నుండి 22వ తారీఖు వరకు అత్యంత ముఖ్యమైన పవిత్రమైన రోజులు అనమాట. 16 నుండి 22 వరకు కూడా మీరు ఇంట్లో చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అనే నియమం ఏమీ లేదండి. తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తానికే పూజ అనేది చేసుకోవచ్చు. బ్రహ్మముహూర్తంలో పూజ కుదరలేని పక్షంలో 7 గంటల లోపే పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఉదయం కుదరలేదు అనుకున్న వారు సాయంకాలం వేళలో కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ 16 నుండి 22 తారీఖు లోపు పూజ అనేది మీకు కుదరదు అనుకుంటే 16 నుండి 22 తారీఖు లోపు ఎప్పుడైనా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అలాగే ఇవన్నీ కూడా కుదరదు అనుకుంటే 22వ తారీఖునే మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. ఇబ్బంది ఏమీ లేదు. ఎవరికి వీలుగా ఉంటే వారు పూజ అనేది అలా నిర్వహించుకోండి. ఇక్కడ వచ్చేసి చక్కగా ఇన్విటేషన్ కూడా వచ్చింది కదండి. ఆ ఇన్విటేషన్ కూడా నేను పూజా మందిరంలో పెడుతున్నాను. అయితే మనం రామకోటి కూడా రాసుకోవచ్చండి. రామకోటి చక్కగా మనకి పూజా మందిరాల్లో అవైలబుల్గా ఉంటుంది. రామకోటి పుస్తకాలు మనకి ఇస్తారనమాట. ఆ రామకోటి రాసుకుని 22వ తారీఖు లోపు పూర్తి చేసి 22వ తారీఖున రామాలయానికి వెళ్ళి మనం రాముల వారి ముందు పెట్టుకోవచ్చు అనమాట. రాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కంటే ముందు చాలా కార్యక్రమాలు ముందు జరుగుతాయండి. అంటే హోమాలు, యజ్ఞాలు అన్నీ కూడా జరుగుతాయి. తరువాత మనకి ప్రాణప్రతిష్ఠ అనేది జరుగుతుంది. ఎన్నో ప్రత్యేకమైన పూజలతో అయోధ్య రామ విగ్రహాన్ని 125 కలశాలతో అభిషేకం చేస్తూ ప్రాణప్రతిష్ఠ చేస్తారు. తర్వాత మధ్యాహ్నం 12:29:08 నుండి 12:30:38 మధ్యలో రాములవారి విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. 80 నిమిషాలు అత్యంత పవిత్రమైనటువంటి టైం అండి. ఈ టైంలో ప్రాణప్రతిష్ఠ అనేది జరగటం దేశానికి ఎంతో ఎంతో మేలు జరుగుతుంది అని మనకి వేద పండితులు చెప్తున్నారండి. ఆ రోజు టీవీలో లైవ్గా మనం వీక్షించవచ్చు. పూజ అంతా పూర్తయిన తర్వాత మన పూజ చేసినటువంటి అక్షింతలు అంటే పూజలో పెట్టుకున్నటువంటి అక్షింతలు ఇంటిల్లిపాది కూడా చల్లుకొని స్వామివారిని చక్కగా నమస్కరించుకోవాలండి. వారికి తులసి దళాలన్నా కూడా మహాప్రీతికరం కాబట్టి తులసి దళాలు అవైలబుల్గా ఉంటే తులసి దళం పెట్టుకొని కూడా స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. మనకి రామ మందిరాన్ని మనకి ఆన్లైన్లో కానీ బయట షాప్స్లో కానీ మనకి అమ్ముతున్నారండి. ఇత్తడి, రాగి లేదంటే చెక్క వీటి రూపంలో మనకి చక్కగా ఆ నిర్మాణం అనేది మనకు దొరుకుతుంది. అది కూడా పెట్టుకొని పూజలో మనం పూజ అనేది నిర్వహించుకోవచ్చు. రోజు మీకు అవైలబుల్గా ఉంటే 108 తులసి దళాలతో స్వామివారికి పూజ అనేది చేసుకోండి, చాలా మంచిది. ఇలా 5 దీపాలు కూడా వెలిగించుకుని చక్కగా హారతిని ఇవ్వాలండి. ఇక్కడ పంచగవ్య దీపాన్ని కూడా చూపిస్తున్నాను. చక్కగా ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఆ దీపాల వెలుగులో రామయ్య తండ్రి వెలిగిపోతూ ఉన్నారనమాట. మళ్ళీ రామరాజ్యం రాబోతుంది, అలాగే ధర్మ పరిపాలన జరగబోతోంది. ఈరోజు నైవేద్యంగా వడపప్పు, అలాగే చలిమిడి, పానకం నివేదన అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు వీలు లేదు అనుకుంటే వడపప్పు పెట్టినా కూడా మంచిదే, చలిమిడి పెట్టినా మంచిదే, లేదు అంటే మీకు అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి పెట్టినా కూడా మంచిదేనండి. ఆఖరికి బెల్లం ముక్క పెట్టినా కూడా స్వామివారు స్వీకరిస్తారు. కాబట్టి ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకోవాలి. మీకు అవైలబుల్గా ఉంటే రకరకాల పిండి వంటలు చేసుకోవచ్చు, అలాగే రకరకాల నైవేద్యం స్వామివారికి సమర్పించవచ్చు. స్వామివారి పూజ పూర్తి చేసుకున్న తరువాత తులసి కోటకు కూడా పూజ అనేది నిర్వహించుకోవాలి. అలాగే చాలామందికి డౌట్ ఉంటుందండి, అక్క ఈ పూజ ఎప్పుడు చేయాలి అని కూడా అడుగుతూ ఉంటారు. ఉదయం నిత్య పూజ మీరు ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోండి. సాయంత్రం వేళ ఈ పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మీరు ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకుంటాము అనుకుంటే కనుక ఆ పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ప్రాణప్రతిష్ఠ జరిగే టైంలో కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. అన్నీ పూజ చేసుకోవాలి అనే నియమం ఏమీ లేకుండా ప్రాణప్రతిష్ఠ జరిగే టైంలో కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.